హలో బ్యూటిఫుల్ పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లైఫ్ స్టైల్ విత్ హారిక. ఈరోజు వచ్చేసి షీర్ కుర్మా ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను అనమాట. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకొని గిన్నె పెట్టుకొని నెయ్యి వేసుకోవాలి. గీ హీట్ అయిన తర్వాత ముందుగానే జీడిపప్పు, బాదం, ఎండు ఖర్జూర ఇవన్నీ వాటర్లో నానబెట్టుకోవాలన్నమాట. నానబెట్టుకొని కట్ చేసుకొని పెట్టుకోవాలి. సార పలుకులు, పిస్తా, కిస్మిస్, వాటర్ మిలన్ సీడ్స్ ఇవన్నీ గీలో ఒకసారి ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత పక్కకు పెట్టుకోవాలి. మళ్ళీ అదే గీలో షీర్ కుర్మా సేమియా వేసుకోవాలి. కొంచెం సేపు ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకొని పక్కకు పెట్టుకోవాలి సేమియా అనేది. తర్వాత అదే గిన్నెలో మిల్క్ని యాడ్ చేసుకోవాలి, ఒక ప్యాకెట్ మిల్క్ని. బాయిల్ అవుతున్న మిల్క్లో ఇలాచీ పౌడర్ వేసుకోవాలి. ఒకసారి స్పూన్తో కలుపుకోవాలి. మిల్క్ మేడ్ యాడ్ చేసుకోవాలి. మిల్క్ మేడ్ ప్లేస్లో షుగర్, బెల్లం అసలు యూజ్ చేయొద్దు, ఎందుకంటే దేని టేస్ట్ దానికే ఉంటుంది అన్నమాట. షీర్ కుర్మాలో పక్కా మిల్క్ మేడ్ యాడ్ చేసుకుంటేనే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఫ్రై చేసుకొని పెట్టుకున్న సేమియాని వేసుకోవాలి మిల్క్లో కొంచెం సేపు ఉడకనివ్వాలి. సేమియా అనేది త్వరగానే ఉడుకుతుంది అన్నమాట, సన్నగా ఉంటుంది కాబట్టి సేమియా. లాస్ట్లో డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. టేస్టీ షీర్ కుర్మా రెడీ. ఆగండి, అప్పుడే వెళ్ళకండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. అడ్వాన్స్ హ్యాపీ వినాయక చవితి. బాయ్ guys. Thank you for watching.